అందరికీ తెలుసు ఎన్పిఎస్ స్కీమ్. సో నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది 18 ఏళ్ళు పైబడిన వారందరూ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వీరందరికీ కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 60 ఏళ్ల వయసు తర్వాత మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది పెన్షన్ రూపంలో, అదేవిధంగా కార్పస్ కూడా. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 18వ తారీఖున సో నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్. సో ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్కి డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా ఎన్పిఎస్ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అంటే, సో పిల్లలకి ఎవరైతే మైనర్స్ ఉన్నారో 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు, సో పుట్టిన రోజు నుంచి 18 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఈ స్కీమ్కి అర్హులు. అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు, అదేవిధంగా ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఎక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఫైనల్గా సో కార్పస్ ఎంత మిగులుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఎంత పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్. సో అందుకే కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ తెలుసు. ఇది మనం నెట్ బ్యాంక్ లో కావచ్చు, అదేవిధంగా మన యొక్క మొబైల్ యాప్స్ లో, బ్యాంక్ అకౌంట్ యాప్స్ అన్నింటిలో కూడా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ వెళ్ళి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మరి ఇదంతా కూడా 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 18 ఏళ్ల వయసు లోపు ఉన్న వారి పరిస్థితి ఏంటి అని చెప్పి కొత్తగా నిర్మలా సీతారామన్ గారు కొత్త స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి వరకు సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 18 దీన్ని లాంచ్ చేశారు. ఈ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు మొన్న చూస్తున్నట్టయితే రీసెంట్ స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ 130,000 మంది దీంట్లో రిజిస్టర్ అయ్యి యూజ్ చేసుకుంటూ ఉన్నారంట. సో అసలు ఎందుకని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అదేవిధంగా ఈ స్కీమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. సో ముఖ్యంగా ఈ స్కీమ్కి ఎవరెవరు అర్హులు. సో నెంబర్ 1 వచ్చేసి 18 ఏళ్ల వయసు లోపు ఉన్నవారు మాత్రం అర్హులు. అదేవిధంగా సో ఎన్ఆర్ఎస్, ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో, సో మన ఇండియన్స్ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అర్హులు అనమాట. ఎట్ ది సేమ్ టైం ఓవర్సీస్లో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా అర్హులు అనమాట. సో వీరందరూ కూడా అర్హులు, ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. 18 ఏళ్ల వయసు లోపు మాత్రమే ఉండాలి. సో కాకపోతే దీని మీద రిటర్న్స్ అనేవి యావరేజ్గా ఈక్వల్స్ టు మ్యూచువల్ ఫండ్స్. మనందరికీ తెలుసు కదా 12% ఆఫ్ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఈజీగా 10 to 12% ఆఫ్ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుందట. సో ఈ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, వెల్త్ క్రియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు పుట్టిన దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు కాబట్టి మీ పిల్లలకి 18 years వచ్చేసరికి వాళ్ళకి ఒక ఊహ వస్తుంది. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలాగైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో అదేవిధంగా సిస్టమాటిక్ ఎవ్రీ మంత్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది చిన్నప్పటి నుంచే మన డబ్బులు దాచుకోవాలి. అండ్ మీరు వారి యొక్క రిటైర్మెంట్కి మీరు ప్లాన్ చేస్తున్నట్లు కదా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చి ఒక 20 years 25 years వరకు మీరు కట్టి పిల్లలకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సో కాకపోతే ఇందులో ఒక రూల్ ఉందన్నమాట. 18 years దాటిన తర్వాత పిల్లలకి 3 నెలల లోపే మీరు పిల్లలతో కేవైసీ చేపించి వాళ్ళ పేరు మీదుగా మార్పించాల్సి ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మీరున్నారు కాబట్టి గార్డియన్గా ఆర్ పేరెంట్స్గా మీరు కడతారు కాబట్టి 18 years తర్వాత మీరు పిల్లల పేరు మీద మార్చాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇందులో మరి పెట్టుబడి పెట్టిన తర్వాత డబ్బులు అనేవి మరి వెనక్కి తీసుకోవచ్చా, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంది తీసుకోవచ్చా అంటే ఎస్, మీరు తీసుకోవచ్చు. కాకపోతే సో 18 ఏళ్ల వయసు లోపల కనుక ఉన్నట్లయితే సో మీ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మీకు 25% ఆఫ్ అమౌంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అకార్డింగ్ టు ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ కింద ఏవేవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా ఇల్నెస్, ఒంట్లో బాగపోయినా సో వారి యొక్క రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అయితే మీకు 25% ఆఫ్ డబ్బులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 3 విడతలుగా మీరు తీసుకోవచ్చు అనమాట. అదే కనుక 2,50,000 కంటే ఎక్కువ ఉండి అట్ ది సేమ్ టైం 18 years కనుక దాటింది అని అనుకోండి, అప్పుడు మీరు ఓన్లీ 20% ఆఫ్ అమౌంట్ మాత్రమే తీసుకోగలరు. 80% అమౌంట్ అయితే అందులోనే లాకప్ అయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఇప్పుడు డబ్బులు తీసుకోవాలి అనే ఆలోచనతో కాకుండా మీరు లాంగ్ టైం సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఒకసారి మనీ వచ్చిందో దాన్ని కాంపౌండ్ అవుతూ సో బిగ్ కార్పస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, కొంత అమౌంట్ తీసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ నెలకి మీరు పాప బాబు పుట్టిన వెంటనే మీరు నెలకి డబ్బులు కట్టచ్చు, లేదంటే 1 year కూడా కట్టచ్చు. మినిమం వచ్చేసి 1000 రూపాయల వరకు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు వచ్చేసి 5,000 రూపాయలు కట్టారని చెప్పి అనుకుందాం. 60 సంవత్సరాల పాటు కడితే ఎంత వస్తుందో తెలుసా? మీకు 19 కోట్ల రూపాయల వరకు రావడం జరుగుతుంది. సో ఇది జస్ట్ అకార్డింగ్ టు 10% మాత్రమే చెప్పాను. కానీ మన ఇండియా జీడిపి అనేది అద్భుతంగా ఉంది. సో అప్పుడు మార్కెట్ని బట్టి, అప్పుడు ఇన్ఫ్లేషన్ బట్టి మీకు మారి 100 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి సో క్లియర్ స్టాటిస్టిక్స్ అయితే చెప్తూ ఉన్నాయి. కాబట్టి సో ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ ఇదంతా కూడా మైనర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటనేది వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. npstrust.org.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీంట్లో లాగిన్ అయ్యి సో ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అక్కడ మీరు డీటెయిల్స్ అని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ లైక్ గార్డియన్ నేమ్ ఉంటుంది. సో ఫస్ట్ గార్డియన్ ఆర్ పేరెంట్, సో మీ యొక్క నేమ్ కావాలి, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మీరు కనుక ఎవరి మీద అయితే ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఈ అకౌంట్ని, వారి యొక్క మెయిన్ డీటెయిల్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా జెండర్ ప్రూఫ్, అదేవిధంగా
ఆ యొక్క పర్సన్కి సంబంధించి ఏజ్ ప్రూఫ్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. అంటే బర్త్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్, అదేవిధంగా వారి యొక్క ఫోటో అండ్ సో ఇవన్నీ మీరు కనుక చూపించినట్లయితే ఆబ్వియస్లీ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటున్నట్లయితే మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి మీరు ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ కావాలని చెప్పి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి యాక్టివ్ చాయిస్, అదేవిధంగా రెండోది వచ్చేసి ఆటో చాయిస్. సో యాక్టివ్ చాయిస్ అంటే ఏంటి అంటే, సో మన ఫండ్స్ అనేవి కూడాను ఈ ఈక్విటీ బాండ్స్లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఈక్విటీలో పెడితే ఏంటంటే, సో మనకి ఎక్కువ రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మన మనీ కూడా లో రిస్క్లో ఉంటుంది. కాబట్టి మీకు 75% ఆఫ్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత మీరు గవర్నమెంట్ బాండ్స్లో, అట్ ది సేమ్ టైం కార్పొరేట్ బాండ్స్లో, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా పెట్టండి అని చెప్పి మీరు చెప్పొచ్చు వాళ్ళకి. లేదు అంటే ఆటోమేటిక్గా కూడా వాళ్ళు ప్రాసెస్ అంతా కూడా జరిపిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇన్ ద ఎండ్లో మీకు బిగ్ కాపర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా తెలివిగా మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మీ పిల్లల భవిష్యత్తుకి సో మంచి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చినట్లుగా ఉంటుంది. సో చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు కదా, కొంతమంది పేరెంట్స్ అయితే నేను విన్నది ఏంటంటే, సో 18 years వరకు మా పిల్లలకి అసలు ఈ స్కీమ్ ఉంది అనే విషయం చెప్పకుండా 18 years వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ఒక గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో నిజంగానే సో ఒక ₹1000 పెట్టి సేవ్ చేసినా కూడా మీకు 60 ఏళ్ళ వరకు సేవ్ చేశారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్తో, అదేవిధంగా మన యొక్క జీడిపి గ్రోత్తో ఎంతో రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. దీనివల్ల మంచి ప్రాఫిట్ అయితే మీకు వస్తుంది, బిగ్ కాపర్స్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే ₹5,000 పెట్టి కనుక మీరు కనుక ఇప్పుడు ఈ యొక్క ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో నెలకు కట్టినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు 19 కోట్లు అవుతుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 సంవత్సరాల వరకు కావాలి ఈ యొక్క పెన్షన్ చెప్పి అనుకున్నట్లయితే, అప్పుడు మీరు పెట్టుకున్నట్లయితే నెలకు మీకు ₹7,80,000 వరకు డబ్బులు రావడం జరుగుతుంది యాజ్ ఏ పెన్షన్ రూపంలో. సో ₹7,00,000 అప్పుడు ఒకవేళ 60 ఏళ్ల తర్వాత ఎంత అవుతాయో తెలుసా మీకు? ₹24,000 మాత్రమే అవుతాయి. ఏంటి ₹24,000 అప్పుడు సరిపోతాయా అంటే, సో ఇప్పుడు ₹5,000 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ బట్టి మనం ₹5,000 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టుకోగలం. అదే మరి నెక్స్ట్ ఇయర్ శాలరీ పెరుగుతుంది. సో అగైన్ మీరు 10,000కి స్టెప్ అప్ అవ్వచ్చు. ఆ విధంగా మీరు అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆబ్వియస్లీ మీకు బిగ్ కాపర్స్ అయితే రావడం జరుగుతుంది. సో చక్కగా మీ పిల్లల భవిష్యత్తుకి సో మంచి భరోసాని, అట్ ది సేమ్ టైం వారి యొక్క లైఫ్కి హ్యాపీగా ఉండేలాగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో లేదంటే బ్యాంక్లో కానీ అట్ ది సేమ్ టైం పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.